హాయ్ ఫ్రెండ్స్, నేను మిస్ రావణిని. 4th వీక్ ఓటింగ్ రిజల్ట్స్ చూసేటప్పటికి వీకెండ్లో తారుమార్ తకరమారైన ఓటింగ్ రిజల్ట్స్ పెను మార్పులు అయితే చోటు చేసుకున్నాయి. చూస్తే షాక్ అవ్వాల్సిందే. దీనికోసం మాట్లాడే ముందు ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. నేను ఫస్ట్ టైం వీడియోస్ అయితే చేస్తున్నాను. మీ సపోర్ట్ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇప్పుడు డైరెక్ట్గా పాయింట్లోకి వెళ్ళిపోతాం. ఏంటి పాయింట్ అంటే, ఓటింగ్ రిజల్ట్స్ అయితే వీకెండ్ వచ్చేటప్పటికి చేంజ్ అయ్యేవి. ఎందుకు చేంజ్ అయ్యేవి అంటే, ఈ వీక్ అయితే ఫిజికల్ గేమ్స్ అనేది కండక్ట్ చేయడం వల్ల బిగ్ బాస్ ఓటింగ్ రిజల్ట్స్ అయితే చాలా చేంజ్ అయ్యేవి. ఇప్పుడు 6 మెంబర్స్ అయితే ఈ వీక్ అయితే నామినేషన్ అయ్యారు. ఈ 6 మెంబర్స్లో ఫస్ట్ పొజిషన్లో సంజన గారు కన్ఫ్యూషన్గా అయితే అలా వెళ్తున్నారు, రన్ అవుతున్నారు. ఎందుకు అవుతున్నారు అంటే, తనకి ఇమాన్యుల్ ఓట్లు అయితే మెయిన్ పడడం వలన సంజన గారు అయితే ఫస్ట్ పొజిషన్లో వెళ్తున్నారు. సెకండ్ పొజిషన్లో రీతు చౌదరి ఉన్నారు. ఎందుకు రీతు చౌదరి గారు ఉన్నారంటే, ఫిజికల్ గేమ్స్లో ఈ వీక్ 100% ఎఫర్ట్స్ అనేది పెట్టింది. కెప్టెన్సీ కంటెండర్ కూడా అయ్యింది. అదేవిధంగా తనూజ అండ్ డెమన్ పవన్ ఓట్స్ కూడా తనకు పడుతున్నాయి. థర్డ్ చూసుకుంటే శ్రీజ గారు ఉన్నారు. శ్రీజ గారికి కళ్యాణ్ ఓట్స్ అయితే బాగా పడుతున్నాయి. ఈ వీక్ ఫిజికల్ టాస్క్లో కుమ్మేసింది, ఒక చెలుగు ఆడేసింది. అందుకే శ్రీజ గారు ఏంటంటే థర్డ్ పొజిషన్లో ఉన్నారు. 4th పొజిషన్ చూసుకుంటే దివ్య గారు అయితే ఉన్నారు. దివ్య గారు 4th పొజిషన్లో ఎందుకు ఉన్నారంటే, వీకెండ్ ఒక వీక్ అయ్యింది కానీ వచ్చినప్పటికీ తను ఒక ఓటింగ్ అనేది తెచ్చుకుంది. ఎందుకు, నామినేషన్లు అవ్వచ్చు, ఫైర్ అవ్వచ్చు, ఫిజికల్ టాస్క్లు అవ్వచ్చు, తన ఎఫర్ట్స్ అవ్వచ్చు, అన్నిట్లో కూడా ఎగ్జైటింగ్గా ఉండడం వలన ఓటింగ్ రిజల్ట్స్ అనేవి 4th పొజిషన్లో ఉంది. 5th పొజిషన్లో ఫ్లోరా గారు అయితే ఉన్నారు. ఫ్లోరా గారు 5th ఎందుకంటే తనకి తెలుగు అనేది మైనస్ ప్రాబ్లం అయిపోయింది. గేమ్స్ అయితే 100% పెడుతుంది కానీ తెలుగు లాంగ్వేజ్ అనేది తనకి మెయిన్ రీజన్ మైనస్ అయితే అయ్యిందని నేను అనుకుంటున్నా. తర్వాత 6th పొజిషన్లో హరిత హరీష్ గారు అయితే ఉన్నారు. ఈ వీక్ కంటెంటే లేదబ్బా. కంటెంట్ ఉన్నంటే చేంజ్ అయ్యి ఉండేదేమో కానీ కంటెంట్ అనేది ఈ వీక్ లేదు. తన గేమ్స్ కూడా 100% అయితే పెట్టలేకపోయారు. ఏదో పెయిన్ వల్ల బయటకు అయితే ఉండిపోవడం వలన ఈ వీక్ అయితే హరిత హరీష్ గారు అయితే డేంజర్ జోన్లో ఉన్నారు. ఈ వీక్ మేబీ ఎక్కువ హై ఛాన్సెస్ అయితే హరిత హరీష్ గారు అయితే ఎలిమినేట్ అయ్యే చాయిస్ ఉంది. డబుల్ ఎలిమినేషన్ అయితే ఫ్లోరా అండ్ హరిత హరీష్ గారు ఇద్దరు కూడా వెళ్ళిపోతారు. మీ ఫేవరెట్ కంటెస్టెంట్కి మీరు ఓటేసి సేవ్ చేసుకోండి. మీ చేతుల్లో మాత్రమే ఉంది. థ్యాంక్ యూ సో మచ్.